చంద్రబాబు నాయుడు ఇప్పుడు గుంటూరు విజయవాడ మధ్యన రాజధానిగా కావాలని నేను కోరుకోవడం సహజమైన విషయం. కర్నూలు వారు కర్నూలు కావాలని కోరుకోవడం సహజమైన విషయం. తిరుపతి వారు తిరుపతి రాజధాని అయితే బాగుంటుందని కోరుకోవడం వారు సహజమైన విషయం. అలాగే విశాఖపట్నం వారు విశాఖపట్నం రాజధాని కావాలని కోరుకోవడం వారికి సహజం. మరి కేఈ కృష్ణమూర్తి గారు కూడా రెండవ రాజధానిగా కర్నూలు ఉన్నారన్నాడు కదా. నేను అనేది ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం వేస్తే ఆ కమిటీ ఇంకా తన పరిశీలన పూర్తి చేయకముందే, సుమారుగా పరిశీలన ప్రారంభించకముందే గుంటూరు విజయవాడని ఎందుకు అన్నారు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అనుకున్నది. అంటే మీ కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ మీద మీకు గౌరవం లేదా, లేక వారి సలహాలను స్వీకరించడానికి సిద్ధంగా లేరా? అలాంటప్పుడు ఆ కమిటీ ఎందుకు? ఆ కమిటీ తిరగవలసిన అవసరం లేదు. గుంటూరు విజయవాడ మధ్యనే మేము నిర్మాణం చేపట్టబోతున్నామని చెప్పవచ్చును కదా ముఖ్యమంత్రి గారికి. ఆ రకమైన అధికారాలు ఉంటే ఎందుకు ఈ నాటకం ఆడుతారు? కన్ఫ్యూజన్. నేను అనేది ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ పెట్టండి, వనరులను చూడండి, న్యాయంగా ఆలోచన చేయండి, ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. కానీ రాజధాని పేరుతో నీకున్నటువంటి రాబందులకు భూములు కొనుక్కునే అవకాశం ఇచ్చి వారి ద్వారా లబ్ధి పొందాలని మాత్రం దయచేసి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయకండి. ఎక్కడ న్యాయం అనుకుంటే అక్కడ రాజధాని నిర్మించడానికి మీకు ఫ్రీ హ్యాండ్ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం సంప్రదించండి. కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరికి ప్రభుత్వం? మీరు సపోర్ట్ చేసిన ప్రభుత్వమే కదా. అదేమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కదా, మీకు వ్యతిరేక ప్రభుత్వం కాదు కదా. నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? కాంగ్రెస్ సిడబ్ల్యూసి నిర్ణయం చేసిన రోజులు ఏమన్నాడు? 5 లక్షల కోట్ల రూపాయలు సీమాంధ్ర రాజధాని నిర్మించడానికి కావలసి ఉంటుంది, ఇవ్వండి అన్నాడు. ఏమైంది వాళ్ళ డిమాండ్ అని అడుగుతా ఉన్నా. 5 లక్షల కోట్ల కోసం నువ్వు డిమాండ్ చేస్తున్నావు ఇవాళ? కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నావా? 5 లక్షలు కాదు కదా, 2 లక్షలైనా తీసుకురాగలవా ఇమీడియట్గా? ఏమిటి అన్యాయం? ఊరినే ఊకదంపుడు ఉపన్యాసాలు, స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ ప్రసంగంలో మీ గురించి మీరు గొప్ప చెప్పుకునే కార్యక్రమాలు తప్ప ఈ తలా తోక లేనటువంటి సీమాంధ్ర అనే ఒక రాష్ట్రానికి మీరు తలా తోకను ఏర్పాటు చేస్తారని అమాయక ప్రజలు పాపం తెలియక నమ్మారు. మరి కానీ మీరు తలా తోక లేని మాటలే ఇంకా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో మీరు ఉండటం చాలా దురదృష్టకరం. ప్రజల్ని మోసం చేసిన వారు అవుతారు. తక్షణమే నిర్ణయాలు తీసుకోండి, నిర్ణయాలు అమలు చేసే కార్యక్రమంలోకి వెళ్ళండి. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడం ద్వారా మంచి పేరు తెచ్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకోకుండా నెరవేర్చినట్టుగా ఊహించుకోమని చెప్పడం మాత్రం చాలా దురదృష్టకరం. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఇంత అన్యాయంగా వ్యవహరించడం రాజకీయాల్లో సరైనటువంటి పద్ధతి కాదని మాత్రమే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను. రుణమాఫీ అమలు కావాలంటే ఇంకా 4 నెలలు పడుతుందంట, అంటే 6 నెలలు. ఏమిటి నీ సంతకం విలువేమిటి చంద్రబాబు నాయుడు గారు అంటున్నా? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలి సంతకం